పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని కోరిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. స్వచ్ఛదనం, పచ్చదనంతో భాగంగా మొక్కలు పంపిణీ, ఆరోగ్యకర జీవనాల కోసం ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, మేయర్ దండు నీతూ కిరణ్ తో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం చంద్రశేఖర్ కాలనీలో పర్యటించారు. స్థానిక కమ్యూనిటీ హాల్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కాలనీలో ఇంటింటికి తిరుగుతూ మొక్కలు పంపిణీ చేశారు. పరిసరాలను పరిశీలిస్తూ అక్కడక్కడా చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు పెరిగి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హితవు పలికారు. అప్పుడే విషజ్వరాలు, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారి నుండి కాపాడుకోగలుగుతారని అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున పరిసరాల పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఇళ్ల ఆవరణలో విరివిగా మొక్కలు నాటే పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. దోమల నివారణ కోసం క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిపించాలని, ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా జరిగేలా చూడాలని నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. కుళాయి గుట్టలను పూడ్చివేయాలని, నివాస గృహాల నడుమ మురుగు జలాలు నిలువ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ప్రస్తావించగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ ఎం. మకరంద్, అదనపు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ బాగా విలువ ఎక్కువ మంచి పెంచండి అట్లా పెట్టేటండి ఒక పిండిలో ఉన్నా సరే మంచి ఆరోగ్యం వస్తుంది. ఇది స్టోరేజ్ వాటర్ మీరు జనరల్గా ఏరియాకి ఏ టైంలో వేస్తారు? వాటర్ 6:30 to 7. వాళ్ళు ఆల్రెడీ పడేసారు. ఫ్రైడే రోజు వాటి ఉండకూడదు కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ కూడా వాళ్ళని అలానే వాటర్ ఉంచేస్తుంది, తీయరు. దాని బ్యానర్ వచ్చి ఓకే సార్ 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 న్యాచురల్గా వేసుకోవాలి. సైడ్ సైడ్ సార్
బాదం చెట్టు వచ్చింది తల్లికి వచ్చి పెట్టుకో బాదం కాయ